మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్ పై ఇప్పుడు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కారణం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ 3 నిమిషాలు ప్యూర్ ఫైర్ అంటూ ట్రైలర్ను ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి అభిమానుల్లో క్యూరియాసిటీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అంతేకాదు తనదైన స్టైల్లో ఓ చిన్న చిరు లీక్ కూడా ఇచ్చేసి ఫ్యాన్స్ను మరింత హైప్లోకి నెట్టేశారు. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అని ట్రైలర్లో పవర్ఫుల్ డైలాగ్ను బయట పెట్టడంతో సోషల్ మీడియా మొత్తం అదే డైలాగ్తో మారుమోగుతుంది. దీంతో ఇప్పుడు ట్రైలర్పై మాత్రమే కాదు సినిమాపై కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో భారీ ఎమోషన్స్, పవర్ఫుల్ యాక్షన్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో అభిమానులు ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్రామీణ బ్యాక్డ్రాప్ లో మాస్ అవతారంలో కనిపిస్తున్న రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రఫ్ అండ్ రగడ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. బుచ్చిబాబు టేకింగ్ కు రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కలవడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే అంచనాలు ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మ్యూజిక్ పరంగా కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెహమాన్ సంగీతం అంటేనే భావోద్వేగాలు, గ్రాండియర్, థియేటర్లో గూస్ బంప్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న పెద్ది వంటి ఎమోషనల్ మాస్ డ్రామాకు ఆయన సంగీతం ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. ముఖ్యంగా ట్రైలర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై హైప్ను మరో స్థాయికి తీసుకువెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ ను మే 18వ తేదీన ముంబైలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదల కావడంతో సోషల్ మీడియాలో ట్రైలర్ హంగామా మొదలైంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. ఇక ట్రైలర్ తోనే సినిమా స్థాయి ఏంటో చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. రామ్ చరణ్ మాస్ ఎలివేషన్స్, బుచ్చిబాబు సనా ఎమోషనల్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా అన్ని కలిపి ట్రైలర్ ను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టబోతున్నాయనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పెద్ది ట్రైలర్ ను చూసిన తర్వాత తన ఎగ్జైట్మెంట్ ను దాచుకోలేకపోయిన చిరంజీవి ట్రైలర్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు. పెద్ది ట్రైలర్ ని చూశాను, అద్భుతంగా అనిపించింది. ఆ 3 నిమిషాలు ప్యూర్ ఫైర్, పవర్ ప్యాక్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. ఇలా అందరు కలిసి రఫ్ ఆడించేశారు అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఎమోషన్, ఎలివేషన్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అంటూ మరో పవర్ఫుల్ హింట్ కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు అభిమానుల్లో ట్రైలర్ పై క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. అయితే అసలు హైలైట్ మాత్రం చివర్లో వచ్చింది. చిరంజీవి తన పోస్ట్లో చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి అంటూ అభిమానులను మరింత ఎగ్జైట్ చేశారు. ఆ వెంటనే ట్రైలర్లోని ఒక పవర్ఫుల్ డైలాగ్ను లీక్ చేస్తూ మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అని రాసుకొచ్చారు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ క్యారెక్టర్లో ఎంత ఎమోషన్, ఎంత ఇంటెన్సిటీ ఉండబోతుందో ఆ డైలాగ్తోనే అర్థమవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే చిరంజీవి ఇంత హైప్ ఇస్తున్నాడంటే ట్రైలర్ రేంజ్ వేరే లెవెల్లో ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ట్రైలర్ కోసం అభిమానుల ఆసక్తి మరింత పెరిగిపోయింది. చిరంజీవి చేసిన కామెంట్స్ తర్వాత ఇప్పుడు పెద్ద ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ప్యూర్ ఫైర్, పవర్ ప్యాక్, నెక్స్ట్ లెవెల్ వంటి పదాలు ఉపయోగించడంతో ట్రైలర్లో భారీ ఎలివేషన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, గూస్ బంప్స్ ఇచ్చే మాస్ ఎమోషన్స్ ఉండబోతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది.
ఇప్పటికే రామ్ చరణ్ లుక్, గ్రామీణ బ్యాక్ డ్రాప్, బుచ్చిబాబు సనా టేకింగ్ పై మంచి బజ్ ఉండగా ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ సినిమాపై హైప్ ను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. అలాగే చరణ్ కెరీర్ లో ఇదో మరో డిఫరెంట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాస్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామా ఇలా అన్ని కలిపి ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే మెగా అభిమానులు పెద్ద ట్రైలర్ కోసం కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. ముఖ్యంగా చిరంజీవి చేసిన కామెంట్స్ తర్వాత అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరో స్థాయికి చేరుకుంది. చిరు ఎలా చెప్పారు అంటే, ట్రైలర్ ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది, ఆ 3 నిమిషాలు థియేటర్లను షేక్ చేయడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరికొందరైతే రామ్ చరణ్ కెరియర్లో ఇది కొత్త గేమ్ చేంజర్ అవుతుంది అంటూ భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లిమ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ తెచ్చుకునే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి పెద్ద ట్రైలర్ రిలీజ్ కి ముందే మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమాపై హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన ప్యూర్ ఫైర్, పవర్ ప్యాక్, నెక్స్ట్ లెవెల్ వంటి పదాలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచగా చివర్లో ఇచ్చిన చిన్న చిరు లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు అనే డైలాగ్ ఇప్పుడు ఫ్యాన్స్ లో గూస్ బంప్ తెప్పిస్తుంది. దీంతో ట్రైలర్లో ఎమోషన్, మాస్ ఎలివేషన్స్, ఇంటెన్స్ డ్రామా ఇలా అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయనే టాక్ గట్టిగా అనిపిస్తుంది. మరి మే 18న విడుదల కానున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుంది, సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.